సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఎదలేం. అంతే కదా. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ సెకండ్ యానివర్సరీ. ఈ రోజుతో మాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో చూశాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఒక్కోసారి హెవెన్ అనిపిస్తుంది, ఒక్కోసారి హెల్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా సర్దుకుపోటీ వెళ్ళిపోవడమే జీవితం అని అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదైతేనే ఈరోజైతే మా సెకండ్ యానివర్సరీ. కేక్ అయితే కట్ చేద్దామా? హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అరవింద్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్స్ లావణ్య. ఇంకా స్పెషల్ ఏంటి మరి? ఈ యానివర్సరీలో మేము ఫస్ట్ యానివర్సరీకి మేము గిఫ్ట్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అలాగే ఈ సెకండ్ యానివర్సరీ కూడా సంథింగ్ స్పెషల్కి మేము ఈ సెకండ్ యానివర్సరీ కూడా గిఫ్ట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. నేనైతే నా గిఫ్ట్ వచ్చేసి డైమండ్ నల్లబోసల గొలుసు అయితే తీసుకున్నాను. ఈ డైమండ్ నల్లబోసల గొలుసు అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది, నచ్చిందా? బాగుంది. ఇప్పుడు నా గిఫ్ట్. ఏం తీసుకున్నావు? సర్ప్రైజ్ రింగ్. వావ్, ఈ రింగ్ చూడండి గాయ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇది వెంకటేశ్వర స్వామి పైన నాగేంద్ర స్వామి పడగలు వచ్చి చాలా బాగుంది. డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలాగో మనం 2 years కంప్లీట్ చేసాం కదా. ఈ 2 years రిలేటెడ్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు దానికి ఆన్సర్లు చెప్పాలి. ఏం క్వశ్చన్స్? పెళ్లి క్వశ్చన్స్? పెళ్లి క్వశ్చన్స్ కాదు, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నావు అలాంటి క్వశ్చన్సేలే, ఈజీ క్వశ్చన్స్. ఓకే, మనకి పెళ్ళి 2 ఏళ్ళు అయింది కదా. నీకు అసలు ఏమనిపించింది మ్యారేజ్ గురించి? అసలు మ్యారేజ్ అయింది 2 years అయింది, అసలు నీకేమనిపించింది చెప్పు. నీకేమనిపించింది? నాకేమనిపించింది నేను తర్వాత చెప్తాలే, ముందు నీకేమనిపించిందో చెప్పు. నాకేమనిపించలేదు, ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నావు అంతేనా? ఏం లేదా? ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఫ్రెండ్సే కానీ మా ఫ్రెండ్సే కానీ చాలామంది పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్నారు, కొంతమంది ఫ్యూచర్లో చేసుకోబోతున్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎందుకులే పెళ్ళి, మనం చేసుకున్నాం కాబట్టి అందరూ ఎందుకు చేసుకోవడం? అంటే వాళ్ళు చేసుకోవద్దా? వాళ్ళు హ్యాపీగా ఉండొద్దా? ఉన్నావా హ్యాపీగా? ఉన్నాం అంటే ఉన్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. బిఫోర్ మ్యారేజ్ వర్సెస్ ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పు, ఎలా ఉందో? బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మనం ఏదైనా చేయొచ్చు, మనల్ని అడిగేవాడు ఉండడు. చేస్తావు నువ్వన్నీ. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే వారు ఏం చేసినా అది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మన ఇద్దరం ఎన్నోసార్లు ఫైటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఫస్ట్ ఎవరైతే సారీ చెప్తారు? నేనే చెప్తా సారీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను చెప్తా కదా. ఓకేలే, నువ్వే చెప్తావు సారీ, ఏడవకు. సరే, ఇప్పుడు సెకండ్ యానివర్సరీ కదా, థర్డ్ యానివర్సరీకి నాకేమిస్తావు? ఆల్రెడీ రింగ్ దొబ్బేసావు, ఇంకేం కావాలి నీకు? నువ్వు ఈ డైమండ్ నెక్లెస్ దొబ్బలేదా? నువ్వు ఇస్తే మాత్రం నేను దొబ్బేసినట్టు, నేను ఇస్తే మాత్రం ఇదేంటి గాయస్? ఇప్పుడు నేనంట ఆమెకి ఇవ్వాలంట, ఆమె అంటే నాకు ఇవ్వదంట. ఇది ఎక్కడ ధర్మం? ఏమన్నంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాకు ఇవ్వాలి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా, నువ్వు నాకు ఇవ్వాల్సిన పని లేదా అంటది. అంతేగా మరి.
ఏమంటే మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతావు, మా ఇంటికి వెళ్ళిపోతా అంటా ఉండదు. సరే నేను ఇంకోటి అడగనా? ఆ. సరే అయితే మన ఫన్నీ ఫైట్స్ చెప్పు నువ్వు, నీకు గుర్తున్నది. ఒకటా రెండా, రోజుకు ఉందా? అసలు మేమిద్దరం ఇంట్లో ఉంటే ప్రతి గంటకో 2 గంటకో ఏదో ఫైట్ అవుతానే ఉంటుంది. అసలు నాన్ స్టాప్ ఫైట్ అవుతుంది. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మలే. అంతేనా? నాతో నీకు అవసరం ఉంటుంది, నీతో నాకు అవసరం ఉంటుంది. ఇంకా ఫైట్ అక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిందే కదా. ఓకే, ఇంకేంటి మరి? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చెప్పు. సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఎదలేం. అంతే కదా. ఈతొచ్చి నేను ఈదుతున్నానుగా. నువ్వు ఈదుతున్నావు కానీ నేను ఎదలేకపోతున్నాను. ఎందుకు చేస్తున్నావు వెళ్ళి? నువ్వు ఈదుతావని తెలిసి అందుకే నిన్ను చేసుకున్నాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ గైస్. మాలాగే మీరు కూడా మంచి మంచి వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకుంటారని మేము మనసారా కోరుకుంటున్నాము. మీకు అనిపించింది మా కామెంట్స్లో అయితే తెలియజేయండి. మీరు కూడా పెళ్లి చేసుకుంటారని, మీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.